వారికి అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భోగోలు మండలం అన్ని మండల నాయకులకి ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కూటమి నాయకులకి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మన కావ్య కృష్ణారెడ్డి గారు మనం ఈ యాత్రను ప్రారంభించారు. ఎందుకంటే యువకాలం జరిగింది, అందరూ మర్చిపోయాం. కానీ కృష్ణారెడ్డి గారు ఈ యాత్ర గురించి మర్చిపోకుండా స్ఫూర్తి తీసుకొని ఏదైతే 2000 కిలోమీటర్ల మైల్ రాయి ఉందో అక్కడికి కావాలి నుంచి నడిచి వచ్చి ఇక్కడికి విజయవంతంగా పూర్తి చేశారు. వారికి వెంకటేశ్వర వారి ఆశీస్సులని కోరుకుంటున్నాను. ఎందుకంటే కని ఎరుగని రీతిలో కొండపెట్టుకుంటా దేవస్థానాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తున్నారు. ఎందుకంటే మనము ఇంతకుముందు కూడా చూసాము, అభివృద్ధి చేశారు. కానీ నేను పలగాటి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దేవస్థానాన్ని ఇలా అభివృద్ధి చేస్తారని నేనైతే ఊహించలేదు. ఎందుకంటే నాకు 40 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పటికీ చూస్తూనే ఉన్నాను. నా కళ్ళ ముందు ఒక 6 నెలల కాలంలోనే కొండపెట్టుకుంటా రూపురేఖల్ని వెంకటేశ్వర ఆశీస్సులతో మార్చగలిగిన ఏకైక వ్యక్తి మన కావ్య కృష్ణారెడ్డి అని చెప్పడంలో నేను గర్వపడుతున్నాను. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.